జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. తమిళనాట రాజకీయాలు చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. తొలిసారి 7 దశాబ్దాల తర్వాత తమిళ బిడ్డ విజయ్ అత్యధిక స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి వైపు ప్రమాణ స్వీకారం వైపు అడుగులు వేస్తున్నాడు. 7 దశాబ్దాలుగా పొరుగు రాష్ట్రాల వాళ్ళ చేతిలో పాలించబడ్డ తమిళనాడు నేడు సొంత రాష్ట్రం పుట్టిన గడ్డ బిడ్డ విజయ్ మీద స్టాలిన్ చేసుకున్న స్వయం కృతాపరాధం మీద విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులు కూడా. సుమారుగా 7 దశాబ్దాలు మనకు తెలిసిన తర్వాత తమిళనాట పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్ప తమిళ బిడ్డ ఎవరు ముఖ్యమంత్రిగా పనిచేసిన దాఖలాలు లేవు. నాకు తెలిసి తొలిసారిగా విజయ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. విజయాన్ని స్టాలిన్ చేతులారా చేసుకున్న ఓటమికి గల కారణాలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు తమిళ రాజకీయాలే చాలా భిన్నమైన రాజకీయాలండి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా, పక్కన కర్ణాటక ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయ పార్టీల నాయకత్వంలో సాగినాయి. కానీ తమిళనాట మొదటి నుంచి కూడా ఒక ప్రాంతీయ పార్టీలు, ద్రవిడ సంస్కృతి మీద ఆధారపడినటువంటి పార్టీలు మొదటి నుంచి అన్నాదురై కానివ్వండి, తర్వాత ఫస్ట్ ఆయన పెరియార్ రామస్వామి దగ్గర నుంచి కూడా అది భిన్నమైన రాజకీయాలండి. ఎప్పుడు కూడా జాతీయ పార్టీలు, ఇప్పుడు రాజాజీ లాంటి ఒక రాజకీయ నాయకుడు అక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ ఎప్పుడు కూడా అక్కడ బలపడిన దాఖలాలు లేవు, పరిపాలించిన దాఖలాలు కూడా లేవు. కాకపోతే ఇవి ద్రవిడ రాజకీయాలకు కూడా ఇప్పుడు ఒక కాలం చెల్లింది అనే ఒక భావన ఇప్పుడు విజయ్తో వచ్చింది. అసలు విజయ్ కన్నా కూడా ముందు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ప్రముఖమైన హీరోలు, ఇంకా కొంతమంది కూడా ఊగారు పార్టీలు పెట్టాలని, పెట్టేస్తున్నామని, ఇదిగో అదిగో అనుకున్నారు, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వాళ్ళకి ఆ ధైర్యం చాలలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ద్రవిడ పార్టీలని ఎదిరించి నిలబడగలుగుతామా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఎప్పుడైనా డిఎంకేని ఓడించినప్పుడు అన్నా డిఎంకేని గెలిపించారు, అన్నా డిఎంకేని ఓడించినప్పుడు డిఎంకేని గెలిపించారు తప్ప వేరే పార్టీలకి అక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఎవరు కూడా రామారావు గారు లాగా తెలుగుదేశం పెట్టినట్టుగా అంత ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ ఊహాగానాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ఒక రకంగా రజనీకాంత్ని మానసికంగా తమిళనాడు ముఖ్యమంత్రి అని కూడా అనుకున్నారు చాలామంది, ఆయన అభిమానులు కానీ చాలామంది సాధారణ ప్రజలు కూడా భావించారు. అసలు ఒకవేళ కనుక వస్తే గెలిపిద్దామన్నంత ఊపు ప్రజల్లోకి వచ్చింది. కానీ పార్టీ పెట్టి పోటీ చేసే ధైర్యం రజనీకాంత్ గారికి రాలేదు. అంటే ఆ సమయంలో గ్యాప్ లేదు. రెండు పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి. అవును, ఒక పక్క జయలలిత గారు ఉన్నారు, ఒక పక్క కరుణానిధి గారు ఉన్నాడు. ఈ ఖాళీ లేదు, వచ్చిన ఉపయోగం అనుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కరుణానిధి గారు పోయే నాటికే స్టాలిన్ ఒక రకంగా చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు తండ్రి సాటి నుండి. కరుణానిధి గారు నామమాత్ర ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో ఉన్నప్పటికీ అసలు స్టాలిన్ గారు చిన్న వయసు నుంచి కూడా, అంటే ఎంజి రామచంద్రన్ టైం నుంచి కూడా తండ్రి సాటుగా ఉండి రాజకీయాలని ఒక రకంగా బాగా అవపోసన పట్టాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్యకర్తల మీద మంచి పట్టు ఉండింది. దాని మూలాన కూడా స్టాలిన్ని ఎదుర్కోవటం కూడా చిన్న విషయం కాదనే అంశం అన్నా డిఎంకేకి తెలుసు. కొత్తగా పెట్టే రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా భయపడిన కారణం కూడా అదే. నిజానికి కమల్ హాసన్ కానీ రజనీకాంత్ మరీ ముఖ్యంగా ఆయన పుట్టుక మహారాష్ట్రలో పుట్టాడు, కర్ణాటకలో కొంతకాలం పెరిగాడు. అయినా కూడా అది పెద్ద అడ్డం రాలా. తను మహారాష్ట్రియన్ అని కూడా తమిళ ప్రజలు చూడదల్లా. అట్లా అంటే ఎంజి రామచంద్రన్ గారు కూడా కేరళకు చెందిన వ్యక్తి, అలాగే కరుణానిధి గారు తెలుగు రూట్స్ ఉన్న వ్యక్తి, జయలలిత గారు కూడా తెలుగు రూట్స్ ఉన్న వ్యక్తి. కర్ణాటక కొద్దిగా తెలుగు కూడా ఉందా. ఇట్లాంటి అనేక ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన పేరు ఏంటి, అన్నాదురై లాంటి ముఖ్యమంత్రుల్ని చూసింది. కానీ వీళ్ళందరికీ కూడా అన్నాదురై గారు కూడా చాలా పవర్ఫుల్ సినిమా రైటరు, తర్వాత కరుణానిధి గారు కూడా పవర్ఫుల్ సినిమా రైటరు, తర్వాత ఈయన ఎంజి రామచంద్రన్ వచ్చేటప్పటికి ఆయన హీరో, తర్వాత హీరోగా ఉండి కూడా చానాళ్ళు ఆయన డిఎంకేలోనే ఉన్నాడు పార్టీలో. కానీ ఇద్దరు ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడం అన్నట్టుగా ఎప్పుడైతే ఎంజీఆర్ వ్యక్తిత్వ ఇది పెరిగిందో, ఇమేజ్ పెరిగిందో, తను సొంతగా పార్టీ పెట్టుకుని అయినా నేను నిలబడగలుగుతాననే ధైర్యంతో ఆయన అన్నా డిఎంకే పెట్టినప్పుడు ఆయన కూడా ఆదరించారు. ఆయన కేరళ మలయాళీ రూట్స్ ఉన్న వ్యక్తి. అట్లా తమిళనాడులో భాష మీద ఎంత అభిమానం ఉంటుందో, ద్రావిడ సంస్కృతి మీద ఎంత అభిమానం ఉంటుందో, కానీ మళ్ళీ వాళ్ళు
తమిళియన్నా కాదా అనేది మాత్రం వాళ్ళు పట్టించుకోరు. ఆ విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. అది ఏంటో మరి విచిత్రం. సినిమా ప్రభావం బాగా ఉంటుంది. సినిమా ప్రభావం, వ్యక్తి ఆరాధన. ఒక రకంగా వాళ్ళు మానసికంగా కనుక వాళ్ళకి దగ్గర అయ్యారంటే ఇక అసలు వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, ఏ భాష అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు. ఆ వ్యక్తి ఆరాధన మాత్రం కొనసాగుతుంది. ఎవరైనా కూడా ఒక్కసారి ఆ రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అయితే 30-40 ఏళ్ల పాటు కనీసంగా వాళ్ళు కొనసాగుతారు. ఆ మాటకు వస్తే ఈవెన్ జయలలిత గారు కూడా చాలా చిన్న ఎంట్రీతో వచ్చింది. అసలు ఒక రకంగా ఎంజీఆర్కి ఈమె ఒక రెండో భార్య అని అనుకోవచ్చు, మూడో భార్య అంటారు కొందరు. అసలు పెళ్ళే చేసుకోకపోయినా కూడా ఆయనకి అనుబంధంగా ఉన్న వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ప్రజలైతే ఆదరించారు. అదే అంటున్నా, ఆమెని ప్రచార కార్యదర్శిగా పెట్టినప్పుడు కూడా పార్టీ చాలా పొడిచింది ఆమెని. అనేక రకాల ఇబ్బందులు పెట్టారు, అయినా ఆమె తట్టుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన హైలైట్ చేయటం కోసం ఈమెను పెట్టాడు. ఆ ప్రచార కార్యదర్శి పదవి నుంచి ఆమె ప్రధాన కార్యదర్శి పదవి రాక వెళ్ళి ఎంజీఆర్ గారికి కుడిభుజంగా మారి అందరినీ కూడా పార్టీలో ఒప్పించి తన నాయకురాలు అనిపించుకుంది. ఈవెన్ జానకి రామచంద్రన్ గారు ఈయన వెంటనే చనిపోయిన తర్వాత చేసిన 1 month కూడా ఆమె ఉంది, అంతే నిలబడలేకపోయింది. తర్వాత అసలు ఒకసారి ఎంజి రామచంద్రన్ గారి శవయాత్ర జరుగుతూ ఉండగా ఆమెని జయలలిత గారిని వెహికల్లోంచి లాక్ కింద పడేశారు. తర్వాత జయలలిత గారిని అసెంబ్లీలో తీసేశారు డిఎంకే వాళ్ళు. ఇలాంటి అనేకం ఎదుర్కొని కూడా ఆమె నిలబడగలిగింది. అట్లా డిఎంకే, ఏఐడిఎంకే పరస్పరం ఒకదాని తర్వాత ఒకటి గెలుస్తూ వచ్చారు. కానీ రెండో పార్టీ, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా అక్కడ బతికి బట్టకట్టలేకపోయినాయి. దానివల్లనే ప్రాంతీయ పార్టీలు పెట్టాలంటే ఎంజీఆర్ ఆ రోజుల్లో పెట్టగలిగాడు. కానీ ఆ తర్వాత కొత్తగా వచ్చి అంటే గట్టిగా అధికారంలోకి రాగలిగినంత స్థాయికి రాలారు. 4-5 సీట్లు 10 సీట్ల లోపు ఉన్న పార్టీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అట్లా ఇప్పుడు విజయ్ గారు కూడా పార్టీ పెట్టినప్పుడు ఈయన మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఈయన స్టాలిన్ని ఎదుర్కోగలుగుతాడా, ఏఐడిఎంకే ఇమేజ్లు ఇద్దరి మధ్యలో ఇతను తట్టుకుంటాడని. దానికి తోడు కొన్ని కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైన అంశాలు కూడా ఆయనకు ఒక కొంచెం అవరోధంగా అనిపించినాయి. కానీ వాటిని తమిళ ప్రజలు కూడా పట్టించుకోలేదు. త్రిష వాళ్ళిద్దరికుండా ఈ అనుబంధం ఏదైనా కూడా ఆమె ఒక ధైర్యంగా ఈయనకి మానసిక ధైర్యం ఇస్తూ వ్యూహాత్మకంగా ప్రచారంలోనూ సహాయపడింది. తర్వాత కేంద్ర ప్రభుత్వంతో రాయబారాలు నడిపి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసుకుంటా ముందుకెళ్ళాలనేది చేసింది. ఇవాళ త్రిష బర్త్డే రోజు ఆమె తిరుమలలో వెంకటేశ్వర స్వామి శ్రీవారి పూజ చేసుకుని మళ్ళీ ఇంతలోకి ఈ 100 స్థానాలు దాటి విజయకేతనం ఎగరేస్తున్న విజయ్ ఇంటికి కూడా వెళ్ళింది. అక్కడ సాదరంగా ఆహ్వానించారు కార్యకర్తలు అందరూ కూడాను. కాబట్టి ఇక ఈ జంట కొన్నాళ్ళు ఎంజీఆర్ జయలలిత జంటలాగా కొన్నాళ్ళ పాటు ఒక 20-25 ఏళ్ల పాటు ముందుకు వెళ్ళే ఆస్కారం అయితే ఉంటుందండి. అంటే కొత్త పార్టీ అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కనుక ఆ రోజు 9 నెలల్లో మరి అంతకాలం నుంచి ఉన్న కాంగ్రెస్ని ఎదుర్కొని గెలిచడం ఎంత కష్టమో, ఇవాళ డిఎంకే లాంటి 2 పార్టీలని, ద్రవిడ పార్టీలని ఎదుర్కొని 2 ఏళ్లలో మరి ఇతను 40లోనే ఉంటాడు, మిడ్ 40sలో ఉంటాడు. ఇంకా ఆయన రామారావు గారు అంటే బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు సినిమాల్లో. ఆ రోజున ఒక అవతార పురుషుడిగా చూసేవాళ్ళు 2 రాష్ట్రాలు, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇది కొత్త పార్టీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే ద్రవిడ నాగరికత సంస్కృతి కాకుండా యూత్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ, అంటే యువతకి ఎక్కువ మేము అధికారాలు ఇస్తాము, వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుతాం అనటం ఒకటి, తర్వాత పారదర్శకత ఉంటుంది పరిపాలనలో అనేది ఒకటి, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం చేస్తామనే ఈ కొత్త అంశాలతో ఇతను వచ్చాడు. కాబట్టి ఇంత దాదాపు 108 సీట్ల దాకా దాదాపు ఇతనికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారు? అది అక్కడ మనం ఏంటంటే మెయిన్ పార్టీస్తో అయితే పెట్టుకోడండి. డిఎంకేతో కానీ అన్న డిఎంకేతోనూ అన్న డిఎంకేతోనూ ఉన్న ఉప పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు దాదాపు 7-8 సీట్లు తెచ్చుకునే పార్టీలు అవి ఉన్నాయి. అటువంటి చిన్న పార్టీలతో పెట్టుకుంటాడు. కానీ సిద్ధాంతపరంగా ఎవరినైతే డి అంటే డి అని ఎదుర్కొన్నాడో ఇక ఆ పార్టీల మద్దతుకైతే 108 సుమారు ఇంకో 10 సీట్లు కావాలి. 10 సీట్లు ఇండిపెండెంట్స్ అయినా వస్తారు, లేదంటేనేమో ఈ ఉప పార్టీలు ఉన్నాయి కొన్ని, ఈవేళ కూటమిల్లో ఉన్న ఉప పార్టీలు, వాళ్ళని ఒకళ్ళనో ఇద్దరినో తీసుకుంటాడు. ఇక ఎక్కువగా తను మెరిట్ మీదే ఇవాళ తను నిలబడగలిగాడు. కాబట్టి ఇక ఆ పార్టీల ఉనికి కూడా క్రమేపీ ఇందులో విలీనం అయిపోతాయి. లేదంటే 2 పార్టీలు ఒక పార్టీని చీలైనా బయటకు వచ్చి అది ఎట్లా జరుగుతుంది? అది ఇమీడియట్గా చేయడండి.
ఎందుకు చేయడంటే తను ఈ 2 పార్టీలని ప్రజలు తిరస్కరించినప్పుడు ఇక వాళ్ళ పార్టీలని కొంతకాలం ముట్టుకోడు. కాలక్రమేణా ఆ పార్టీలు వాటంతట అదే శిథిలం అవుతుంది అంటారు చూసారా? సహజమైన పద్ధతిలో చీలిపోయి వచ్చేటప్పుడు తీసుకుంటాడేమో కానీ, ఇప్పుడు ప్రజలు అంత మద్దతు ఇచ్చినప్పుడు వీళ్ళ పార్టీలను కాదని. నిజానికి స్టాలిన్ అనుభవం ముందు విజయ్ ఎంతండి? అలాగే ఏఐడిఎంకేలో ఉన్న పళని వీళ్ళందరి ముందు కూడా ఆయన తక్కువే. అయినా ప్రజలు ఆదరించారు. కాబట్టి ఈ ద్రవిడ పార్టీలని ఆయన మద్దతు తీసుకుంటాడనైతే నేను వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. అవసరం కూడా లేదు. అది వ్యూహాత్మకంగా కరెక్ట్ కూడా కాదు కూడా. వ్యూహాత్మకంగా ప్రజలకి ముందు అతను పారదర్శకతగా చెప్పాడు కాబట్టి ఈ చిన్న పార్టీల జోలికే వెళ్తాడు వాళ్ళ మద్దతు తీసుకుని. 7 దశాబ్దాల తమిళ రాజకీయాలను తిరగరాసిన విజయ్ గురించి, విజయ్ వేయబోయే అడుగుల గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తున్న దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.